సంగం మండల కేంద్రంలోనే సొసైటీ భవనం పక్కనే ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన నిర్మాణం భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారంటూ సంగంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సారంగపాణికి అంబేద్కర్ భూమిని కాపాడాలంటూ వినతి పత్రం అందజేశారు. సంగం మండల కేంద్రంలోనే సొసైటీ భవనం పక్కనే ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన నిర్మాణం భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారంటూ సంగంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సారంగపాణికి అంబేద్కర్ భూమిని కాపాడాలంటూ వినతి పత్రం అందజేశారు. గత 40 సంవత్సరాల నుంచి ఈ సంగం మండలంలో సంగం మండల పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ బహుజనులకు అయినటువంటి నిరుపేదలకు అండగా ఉండేదాని కోసంగా ఇక్కడ వాళ్ళ శుభ అశుభ కార్యక్రమాలకు, పెళ్లిళ్లకు అనేక విషయాలను సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునే దానికోసంగా ఇక్కడ ఒక భవనాన్ని నిర్మించాలని చెప్పేసి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గంట పెంచలయ్య గారి అధ్యక్షతన సంఘంలో ఉన్నటువంటి మాల, మాదిగ, ఎరుకుల, యానాది, బీసీ, ముస్లిం అందరూ కలిసి ఇక్కడ స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా స్థలం వీళ్ళ ఆధీనంలోనే ఉంది. అయితే కొంతకాలం నుంచి అది ఎవరికో కేటాయించారన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది దాన్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇక్కడ మేము ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దయచేసి ఇది బహుజనులకు సంబంధించినటువంటి స్థలం. ఇక్కడ బడుగు బలహీన పేదలు నిత్యం అనేక కార్యక్రమాలు, పెళ్లిళ్ళు అయితేనేమి, విడిది కార్యక్రమం అయితేనేమి, ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేమి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితేనేమి, విద్య, ఉద్యోగ, రాజకీయ అనేక సమస్యలకు సంబంధించి ఒక వేదికగా కావాలి. కాబట్టి దాన్ని దయచేసి ఎవరు కూడా దాంట్లో అడుగుపెట్టి చరిత్రహీనులుగా కాకండి. మీకు సమయంగా తోటి మనుషులుగా ప్రజాస్వామ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మీకు మనవి చేసుకుంటున్నాం. సో ఇది ప్రభుత్వానికి సంబంధించిన స్థలం, అంబేద్కర్ భవనానికి సంబంధించిన స్థలం. ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి అనేక ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా కూడా ఆ కబ్జా విషయం విని చాలా బాధపడ్డారు. అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళంతా ఇక్కడికి రాలేకపోయారు. మరొకసారి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మా వంతుగా మేము కృషి చేస్తాం, దాని భవన నిర్మాణానికి కూడా మేము చేతునిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ వీళ్ళకి మన అధికారికపూర్వకంగా తెలియజేయడం జరిగింది. సోదరులారా, ఎవరన్నా కబ్జా చేయాలన్నటువంటి ఒక ఆలోచన కానుంటే అది దుర్మార్గమైనటువంటి ఆలోచన. దాన్ని ఆదిలోనే తుంచేసుకొని బహుజనుల అభివృద్ధికి మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క స్థలం అంబేద్కర్ వారసత్వంగా వచ్చినటువంటిది, దీన్ని వదులుకోకూడదు అన్నటువంటి ఒక భావన వీళ్ళు కలవటం చాలా సంతోషం. సో కాబట్టి మీకు తెలియజేసింది మరొకసారి, దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థలంలోకి మీరు అడుగు పెడితే చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి నేను హెచ్చరిస్తూ మనవి చేస్తూ అధికారులకు మనవి చేస్తున్నాం. దాన్ని తొందరగా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి. సో మేము గత 40 సంవత్సరాల నుండి ఈ ఒక అంబేద్కర్ భవనం గురించి పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ ఇంతవరకు అయితే దాన్ని పెండింగ్లో పెడుతూ వచ్చారు అనేక కారణాల వల్ల. ఇన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా ఇది ఇంతవరకు ఎవరి ఆధీనంలోకి వెళ్లకుండా మేము ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చాము. ఇప్పుడు కొంతమంది స్వార్థమైన ఆలోచనలతో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని, స్వాధీనపరచుకోవాలని చెప్పి చేసే ప్రయత్నాలలో చాలా దుర్మార్గులు దీంట్లో పాత్ర పోషిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మా సంఘం హరిజనవాడ గ్రామస్తులు, మన అరుంధతివాడ గ్రామస్తులు, మన ఇక్కడ రాళ్ళచిలుకలో ఉన్న గ్రామస్తులు, ఈ మండల స్థాయిలో ఉన్న అన్ని బడుగు బలహీన వర్గాల వారు దీనికి చేయూతనిచ్చి సమైక్యంగా దీనికోసం పాటుపడుతూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళ మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ పేరు పేరున. ఓకేనా, ఇది ఈ వేదికగా మనకి తెలియజేయాల్సింది ఒకటే మీ అందరికీ, ఇది ఎవరైనా కానీ ఈ యొక్క భూమిని కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయాలని కానీ ప్రయత్నిస్తే వాళ్ళు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మాత్రం వాస్తవం. ఏ లెవెల్కైనా కానీ దీన్ని తీసుకెళ్లేనంత ఇది ఇప్పుడు మా బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరికి ఆ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి హక్కులతో మేము దాన్ని పోరాడి తెచ్చుకోగలమన్న నమ్మకం మాకుంది. సో ఇదే మీకు హెచ్చరిస్తున్నాము. ఈ ఎట్టి పరిస్థితుల్లో మీరు దాంట్లో మాత్రం పొజిషన్ తీసుకోవాలనుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.